హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ పొంగల్ అండి. పొంగల్ అంటే మామూలుగా రైస్తో చేసుకున్న పొంగల్ కాదు, మిల్లెట్స్తో చేసుకునే పొంగల్ అండి. మనం రైస్తో వండుకునే దానికంటే మిల్లెట్స్తో చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుందండి. ఈ పొంగల్ కోసం మనం ఏ రకమైన మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న మిల్లెట్స్తో ఒక్కోసారి ఒక్కో రకమైన మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చండి. పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనం మిల్లెట్స్ని వండుకోవటానికి ముందు కనీసం 4 గంటల నుంచి 6 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పుడే మన మిల్లెట్స్ బాగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అర్లీ మార్నింగ్ 3 గంటలప్పుడు నానబెట్టానండి. ఊదర్లోని 2 గంటల ముందు పెసరపప్పు నానేసుకున్నాను. నానిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వడేసుకున్నానండి. మనం మిల్లెట్స్ని నానబెట్టుకునేటప్పుడే 3-4 సార్లు బాగా ఎక్కువగా నీళ్లు పోసి పిసుక్కొని కడుక్కోవాలండి. మురికి మొత్తం పోయే విధంగా నానబెట్టిన తర్వాత కడుక్కూడదు ఎక్కువగా. అందుకు మనం పొంగల్ కోసం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేసుకున్నాను. మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెయ్యి ఇలా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పులు కొద్దిగా వేయించుకొని అవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్న వెంటనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఈ జీలకర్ర వల్ల మన పొంగల్ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దంచుకున్న మిరియాల పొడి, కరివేపాకు వేసుకుని కొంచెం వేయించుకోవాలండి. ఇవి బాగా వేగి చిటపట అన్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని వడేసుకున్న పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పును కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా పెసరపప్పు బాగా కలిసి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఊదర్లను కూడా వేసుకోవాలండి. ఊదర్లు పెసరపప్పు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఇలా నూనెలో వేగడం ద్వారా పొంగల్ మంచి టేస్ట్ ఉంటుంది. చాలామంది ఫస్ట్ పొంగల్లోకి ఎసురు పోసి ఎసురు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్నవి వేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగా టేస్ట్ ఉంటుందండి పొంగల్. ఇలా బాగా కలుపుకుంటూ కాసేపు వేగిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇది మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. ఉప్పు సరిపడా వేసుకుంటే ఇందులోకి మన కాంబినేషన్ ఏమీ అవసరం లేదు. నెయ్యి వేసింటాం కాబట్టి ఒట్టిగా అలాగే తినేయచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1 కప్పు ఊదుర్లు, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఊదుర్లు తీసుకున్నాను. 2 కప్పులు అయింది కాబట్టి ఒక్కొక్క కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు 8 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అప్పుడే మన పొంగల్ బాగా జ్యూసీగా ఉడికి మెత్తగా బాగుంటుంది. లేకపోతే మన కుక్కర్లో విజిల్ పెట్టినప్పుడు అడుగంటుతుందండి. అందులోనూ పొడి పొడిగా ఉంటుంది. పొంగల్ అంటే కొద్దిగా మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా అంచుల వైపు అడుగు ఉన్నదంతా నీట్గా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మన పొంగల్లో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేయాలండి. ఒకవేళ తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు. అలా అన్నీ చూసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. 2 విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది పొంగలు. ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకుంటే పొంగల్ అడుగంటుతుంది. మనం విజిల్ పోయిన వెంటనే ఇలా చెక్ చేసుకొని మూత తీసుకొని కలుపుకోవాలండి. లేకపోతే అడుగంటుతుంది. మనం మూత తీసి చూస్తే ఇంకా ఇలా ఉడుకుతుందండి. ఇలాంటప్పుడే మనం కుక్కర్కి మూత తీసి పొంగల్ని బాగా కలుపుకోవాలి. లేదంటే కింద పొంగల్ అంతా అడుగున అలాగా గట్టిగా ఉండి పైన మాత్రం వాటర్ అలాగే ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎంత వీలైతే అంత బాగా కలుపుకుంటే పొంగల్ కూడా మెత్తగా ఉడికి మొత్తం అంతా స్మాష్ అయ్యి బాగా టేస్ట్ ఉంటుంది. లేకపోతే కింద గట్టిగా ముద్దలు ముద్దలుగా అలాగే ఉంటుందండి. చాలామంది మిల్లెట్స్తో అంటే రైస్ ఇలాంటివి చేస్తే తినరు కదండి. మనం పొంగల్గా చేసుకుంటే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి. మనం ప్రతిసారి దీన్నే యూస్ చేయలేం కాబట్టి, అదే మిల్లెట్స్ని యూస్ చేయలేం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలా బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ, పెరుగు రైతా చేశాను. ఈ మిల్లెట్స్తో నేను జావా పౌడర్ కూడా ప్రిపేర్ చేశానండి. అది కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మీకు మన ఛానల్లో పెట్టే వీడియోలు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని పూర్తిగా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.